పెద్ద నోట్ల రద్దుతో స్వల్ప ఇబ్బందులు తలెత్తిన ఆర్థిక నేరగాళ్ల లొసుగులు తెలుసుకునే వీలు కలిగిందని కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి అన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాతి పరిణామాలు నిఘా సంస్థల పనితీరుపై మచిలీపట్నంలో స్పందించారు. నోట్ల రద్దు తర్వాత కొందరు బ్యాంకు అధికారులు పెద్ద వ్యక్తులు చేసిన తప్పిదాలను ప్రభుత్వం గుర్తించిందని, ఇలాంటి వారు దేశంలో 270 మంది వరకు ఉన్నట్లు తెలిసిందన్నారు. ఏ వ్యక్తుల దగ్గర నుంచి నల్లధనం తెల్లధనం రూపంగా మార్పిడి చేయబడింది అనేది కనుక్కోవటానికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ లేదా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఆల్రెడీ కొన్ని సబ్స్టాన్షియల్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఐడెంటిఫై చేశారు. ఇంకా ఎక్కువ చేసి వీటిని ముందుకు తీసుకెళ్తారు. అది వాళ్ళ తల మీదకి తెచ్చుకునే వరకు ఆకోకుండా ఎవరైతే తప్పో రైటో డిపాజిట్ చేశారో వాళ్ళు వాలంటరీగా ఇప్పుడు ఒక గవర్నమెంట్ స్కీమ్ ఇచ్చింది. 50% ట్యాక్స్ కట్టి 25% డిపాజిట్ చేసి జాతీయ గ్రామీణ అభివృద్ధి కోసం పెట్టిన స్కీము. దానిలో వెళ్తే వారు ఈ ట్రబుల్ని అవాయిడ్ చేసుకునే వాళ్ళు అవుతారు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అండి, అవి జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే కొన్ని ప్రైమా ఫేసీగా కనపడినాయి. ఇప్పుడు మనం అనలైజ్ చేస్తున్న కొంది ఎవరెవరు చేశారు. ఇప్పుడు మీరు సింపుల్గా ఒకటి చూడాలంటే సీసీటీవీ డేటా అంతా తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జ్యువెలరీ షాపుల్లో తీసుకున్నారు, బ్యాంకుల్లో తీసుకున్నారు, అట్లాగే ఆల్ ఫైనాన్షియల్ తీసుకున్నారు. ఇది లాంగ్ ప్రాసెస్. ఇది మాన్యువల్గా చేయగలిగిన పని కాదు. ఇది కంప్యూటర్ ద్వారా ప్రాసెస్ చేసి ఏ వ్యక్తి అయితే 2 చోట్ల కనపడుతున్నాడు, 3 చోట్ల కనపడుతున్నాడు, 4 చోట్ల కనపడుతుంది, ఇదంతా ఒక డీటెయిల్డ్ ప్రాసెస్. ఇది ఒక రోజులో జరిగే పని కాదు. పూర్తిగా పట్టుకుంటారనేది దేర్ ఆర్ నో ఫుల్ ప్రూఫ్ సొల్యూషన్స్ అండి. ఎక్కువ మంది దొరుకుతారు. టైం బౌండ్, డెఫినెట్లీ టైం బౌండ్ విత్ ఇన్ ఎ ఇయర్ ఇట్ షుడ్ బి డన్.